హలో ఆల్, తెలంగాణ సోరకాయ సర్వప్ప రెసిపీ ఇది. సో ముందుగా మనం కొన్ని మిర్చీస్ తీసుకోండి. నేను ఒక 6-7 అలా తీసుకున్నాను. మిర్చీస్ కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఆనియన్ కూడా నీట్గా పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది నార్మల్గా కూడా సర్వప్ప చేస్తారు, కానీ పిల్లలకి కొంచెం హెల్తీ అని చెప్పేసి నేను సోరకాయ కూడా వేసి చేస్తున్నాను. సో దట్ వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ న్యూట్రిషన్స్ కూడా వస్తాయని చెప్పేసి. సో ఇలా ఆనియన్ పొట్టు తీసేసి 1 ఆనియన్ ఎనఫ్ అండి, కొంచెం పెద్దగా ఉంది, మీడియం సైజు. సో దీన్ని 4 ముక్కలుగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక హాఫ్ సొరకాయ తీసుకొని దీన్ని నీట్గా మనం పొట్టు తీసేసుకోవాలి కంప్లీట్గా. ఎందుకంటే పొట్టు ఉంటే ఇంకెక్కువ గ్రీన్గా కనిపిస్తుంది అండ్ అది ఇప్పుడు అంత కెమికల్స్ అవి యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం పొట్టు తినే అంత క్వాలిటీ ఉండట్లేదు వెజిటేబుల్స్. సో అందుకని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే మరీ కర్రీ లాగా చిన్నగా అవసరం లేదు, మిక్సీ పట్టాలి కాబట్టి కొంచెం మామూలుగా మిక్సీకి మరీ కష్టం అవ్వకుండా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో ఫ్రీక్వెంట్గా పిల్లలకి ఇస్తూ ఉండాలి. సో అందుకని ఆల్టర్నేటివ్స్ మనం ట్రై చేసి వాళ్ళకి ఇష్టమైనలాగా పెట్టాలన్నమాట. సో అందుకే నేను డిఫరెంట్ వేస్ ట్రై చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా కూడా తింటారు, కాకపోతే అది చాలా కష్టంగా తింటారు అనమాట. ఇష్టంగా తినేలా చేయాలంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలి మనం. సో చాలా రోజుల నుంచి సొరప్ప తినాలనిపిస్తుంది, కానీ ఇంకా అసలు వీలవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం పని ఎక్కువ దీనికి, కానీ ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. సో ఎప్పుడో ఒకసారి మనకు ఆ క్రేవింగ్స్ ఉన్నప్పుడు అంత కష్టపడి చేసిన ఆ ఎండ్లో మనం తిన్నప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం ఉంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నార్మల్గా చిన్నప్పుడు రెగ్యులర్గా తినే వాళ్ళకి ఇది తెలుస్తుంది నేను చెప్పేది. ఓకే, సో ఈ సొరకాయలన్నీ కట్ చేసేసాను. సో ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో ఈ పచ్చిమిర్చి, ఆనియన్ ఏవైతే మనం కట్ చేసామో అవన్నీ వేసేసుకోండి. తర్వాత మనం సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సొరకాయ నేను పొట్టు తీసాక ఒకసారి వాష్ చేశానండి, సో ఇంకా మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. సో ఈ జార్ ఫుల్ అయిపోతుంది అనుకోవద్దు, ఎందుకంటే సొరకాయ త్వరగా మిక్స్ అయిపోతుంది. సో సరిపోతుంది మళ్ళీ మిక్స్ అయిన తర్వాత. సో ఇందులో కొంచెం నేను దొడ్డుప్పు తీసుకుంటున్నాను, రాక్ సాల్ట్ అంటారు కదా అది. సో తగినంత వేసుకోండి, మళ్ళీ అవసరం ఉంటే మనం పిండిలో టేస్ట్ చేసి అప్పుడు కలుపుకోవచ్చు. అండ్ కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను, మళ్ళీ జీలకర్ర వేసినా కూడా మిక్సీలో వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకని జీలకర్ర వేసాను. సో దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకోవాలి. నేనైతే పెద్ద గ్లాసు, అంటే మరీ వాటర్ గ్లాస్ కాకుండా ఒక మీడియం సైజ్ గ్లాస్తో 2.5 కప్స్ తీసుకున్నాను. అందులో వాము వేసుకుంటే మంచి స్మెల్ అండ్ మంచిది కూడా హెల్త్కి, సో అందుకని వాము వేసాను. సో తర్వాత తెల్ల నువ్వులు వేస్తున్నాను. అండ్ అన్నీ వైట్ అయితే మనకు అప్పాల్లో అసలు ఏమున్నాయని కనిపించదు కాబట్టి కొద్దిగా నల్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను, కలరింగ్ కోసం అనమాట. అవి ఇవి అన్నీ మిక్స్ కనిపిస్తే లుక్ బాగుంటుందని చెప్పేసి నల్ల నువ్వులు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత జీలకర్ర వేసాను, దెన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను ఇందులో ఉప్పు ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మిక్సీలో వేసాం కాబట్టి. ఇప్పుడు మనము కోర్సుగా మిక్స్ చేసుకున్నాం కదా, పేస్ట్లా చేసుకోవాలి, యాక్చువల్గా కోర్సుగా కాదు. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఈ పిండిలో వేసి కలపాలి. ఫస్ట్ మనం వేసినవన్నీ ఒకసారి కలిపేయండి, ఒకే దగ్గర ఉండకుండా. సో ఇప్పుడు మనం మిక్సీలో పేస్ట్ చేసాం కదా సొరకాయది, అదంతా వేసేసుకోండి. ఇందులో కారం కూడా వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి సొరకాయతో పాటు మనము మిక్సీ పట్టేసాం ఆల్రెడీ. సో దీనిలో వాటర్ యాడ్ చేయదండి ఫస్టే, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో చాలా వాటర్ ఉంటుంది. సో మనం కలుపుతూ ఒకవేళ నీడెడ్ అనుకుంటే వేసుకోవాలి. నేనైతే కొంచెం మిక్సీలో సొరకాయది ఉంది అని చెప్పి వాటర్ యాడ్ చేశాను, కొంచెం వేసి ఆ వాటర్ వేసాను. అసలు అది ఆ పేస్టే సరిపోయింది, ఇంకా నేను కొంచెం కూడా వాటర్ పోయలేదు. సో డెఫినెట్లీ ఇది చూసుకుంటూ కలుపుకోవాలి, ముందే వాటర్ పోసేస్తే మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ పిండి ఎక్కువ వేస్తే ఈ ఉప్పు కారాలు కూడా మళ్ళీ తగ్గిపోతాయి. సో అందుకని మీరు మిక్స్ చేసి సరిపోకుంటే అప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి వాటర్. ఓకే. సో దీన్ని మొత్తం అంతా కలిపేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇలా ముద్దలా చేసి పెట్టుకోవాలి రెడీగా. ఇందులో కావాలంటే మీరు కొత్తిమీర, పల్లీలు అవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. అవన్నీ వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బెటర్ అవుతుంది. సో ఇలా వేసాక క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ ప్యాన్స్ కానీ ఉంటాయి కదా, అవి తీసుకోండి, వాటికైతే బాగా వస్తాయి అన్నమాట. సో వాటికి ఇలా ఆయిల్ అప్లై చేయాలి.
చేసి మీకు ఎంత సైజులో కావాలంటే దానికి తగ్గట్టుగా ఒక బాల్ లాగా చేసేసుకొని ఆ పిండిని దీనికి ఒత్తుకోవాలన్నమాట. సో ఈ పిండి ఒత్తుకోవడం అనేది కేర్ఫుల్గా చేసుకోవాలి. ఈవెన్గా ఉండాలి సర్వప్ప అనేది. ఒక దగ్గర ఎక్కువ పిండి ఒక దగ్గర తక్కువ పిండి కాకుండా ఈవెన్గా కొంచెం పలుచగా చేసుకోవాలి. మరీ లావుగా ఒత్తుకున్నా అది పిండి పిండి వస్తూ ఉంటుంది తినేటప్పుడు. సో పలుచగా ఈవెన్గా ఎక్కడ ఎక్కువ పిండి ఎక్కువ తక్కువ పిండి కాకుండా ఈవెన్గా ఒత్తేసుకోవాలి. సో చూసారా నేను వేళ్ళతో ఎలా ప్రెస్ చేస్తున్నానో అలా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. మీరు పిండి పిసికేటప్పుడే మరీ గట్టిగా కానీ మరీ పలుచగా కానీ అవ్వకుండా సో మామూలుగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఇలా ఒత్తేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయ్యేలాగా ఉండాలి పిండి. సో ఇలా అంతా రౌండ్గా ప్రెస్ చేసాక ఎక్కడ పగులు లేకుండా ప్రెస్ చేసుకోవాలి. సో తర్వాత మనము దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాం. ఇక్కడ సోరకాయ ముక్క కొంచెం మిక్సీ అవన్నీ వచ్చింది, అందుకే తీసి మళ్ళీ పిండిలో తీసేసాను. సో ఇప్పుడు మనం దీనికి హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము కాల్చేటప్పుడు ఆయిల్ మంచిగా పైకి ఆ హోల్స్ నుంచి వచ్చి ఆ మధ్యలో కానీ పైన కానీ కూడా మంచిగా కాలుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. సో దీనికి మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే పైన కూడా కుక్ అవ్వాలి కదా, ఇది కంప్లీట్ పిండి కాబట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకే. సో ఇది మూత పెట్టి కాలేలోపు మనం ఇంకొక మళ్ళీ ఐరన్ ప్యాన్ ఏదైనా ఉంటే తీసుకొని మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగానే మనం మళ్ళీ ప్రెస్ చేస్తూ దానికి సర్వప్ప ఒత్తుకోవాలి. సో ఇది కొంచెం ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా చూసారా మళ్ళీ ఆ సొరకాయ నేను తీసేయలేదు, మళ్ళీ ఇందులో వచ్చింది. బిగ్నెస్ మిస్టేక్ అనమాట ఇవన్నీ. సో అవి తీసేసాను తర్వాత నేను ఈ బౌల్ పెట్టిన తర్వాత. ఎంత మిక్స్ చేసినా కొన్ని కొన్ని అలా ఉండిపోతాయి. సో అవన్నీ తీసేయాలి, ఎందుకంటే మనకు అది కుక్ అవ్వదు అండ్ ఈ మనం ప్రెస్ చేసేటప్పుడు అడ్డుగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఏమైనా పీసెస్ ఉంటే తీసేయండి. తీసేసి ఇలా ఈవెన్గా మంచిగా ఒత్తేసుకోండి ప్యాన్స్కి. సో ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఒకటి స్టవ్ పైన కాలుతూ ఉంటే ఇంకొకటి చేసుకోవాలి, మళ్ళీ అది తీసి ఇది పెట్టేసి మళ్ళీ దాంట్లో పెట్టుకోవాలి. సో మీకు ఒకవేళ వేడి దాంట్లో పెట్టలేము అనుకుంటే 3 బౌల్స్ యూస్ చేయాలి. నేనైతే వేడిదైనా మెల్లిగా చేసేయచ్చు, మనం పిండి పైన ప్రెస్ చేస్తాం కాబట్టి అంత హీట్ ఏం తగలదు. అది అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు. నేనైతే 2 బౌల్స్లో చేశాను, ఒకటి స్టవ్ పైన పెట్టి ఇంకొక దాంట్లో రెడీ పెట్టుకుంటున్నాను. సో ఇలా 1 బై 1 అన్నీ కుక్ చేస్తూ ఉండాలి. అండ్ అవి కాలేటప్పుడు మిగిలిన పిండి కూడా మనకి ఎన్ని సర్వప్పలు చేద్దాం అనుకుంటున్నామో అన్ని బాల్స్లో రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం వెంట పెడుతూ ఉంటాం కాబట్టి అన్నీ అలా ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే గ్యాప్ కానీ స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ చేయాల్సిన అవసరం కానీ రాకుండా చూసుకోవాలి. సో ఇలా 1 బై 1 అన్నీ కాలిస్తే మన సర్వప్పలు రెడీ అయిపోతాయి. చూడండి ఇలా మంచిగా కాలిందో ఒకసారి ఒకవైపు. సో ఇలా మధ్యలో చూసారా కొంచెం మంచిగా రెడ్ కలర్ వచ్చేసింది అంటే కాలిందనమాట. ఇంకా రివర్స్ తీసి వేసేసుకోవచ్చు. యాక్చువల్గా సర్వప్ప ఆల్రెడీ తిన్న వాళ్ళకి ఏంటంటే మధ్యలో ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చుట్టూ దానికన్నా. అండ్ కొంచెం ఎక్కువ కాలిస్తేనే టేస్ట్ ఉంటుంది, ఇది మరి పచ్చిగా తీసేయకూడదు. సో చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఏమాత్రం అతుక్కోకుండా. సో పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇలా వస్తుంది అనమాట. సో ఇది తీసేసి నేను నెక్స్ట్ పెట్టేసింది. సో ఇలాగే మనము 1 బై 1 అలా చేసుకుంటూ ఉండాలి. ఈ సెకండ్ది కూడా వచ్చేసింది. సైడ్కి కొంచెం ఎందుకు ఊడిపోయిందంటే ఇది కొంచెం కంచూర్లా ఉంది కదా, ఎడ్జెస్ అనేవి ప్రాపర్గా రావన్నమాట. సో మీరు వెడల్పాటి ప్యాన్స్ తీసుకుంటే రెండు ఇంకా మంచిగా వస్తాయి. సో చూసారా నేను అన్ని 1 బై 1 కంప్లీట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి నా ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే బాయ్.